బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితని ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది. దీనిపై స్పందించడానికి బీఆర్ఎస్ నాయకులు రావుల శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, కవితని సస్పెండ్ చేయడాన్ని మీరు ఎలా చూస్తారు? కవిత గారు ఆమె ఏ పరిధిలో ఉండాలనో ఆ పరిధిలో ఉండకుండా పార్టీ లైన్ దాటి మాట్లాడడంతో పార్టీ క్రమశిక్షణ చర్య కింద, పార్టీ వ్యతిరేక చర్య కింద ఆమెని 60 లక్షల మంది ఏదైతే కార్యకర్తలు ఉన్నారో, పార్టీ సభ్యత ఉన్నటువంటి అతిపెద్ద పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ సైనికులంతా కూడా కవిత గారిని సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి. ఎందుకంటే ఆమె పార్టీ నష్టం చేసేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంది, పార్టీకి ఇబ్బంది కలిగించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంది. ఆమె ఉంటే ఇంకా మనకు నష్టం జరుగుతుంది అన్న ఉద్దేశంతో కార్యకర్తల అభిష్టం మేరకు కేసీఆర్ గారు చెప్పడంతో కేసీఆర్ గారు ఆనాడే అన్నాడు, తర్వాత పార్టీ లైన్ దాటితే పార్టీకి నష్టం చేసేటువంటి ఎవరైనా, తన కొడుకైనా పార్టీ బిడ్డైనా ఎవరిపైనైనా చర్య తీసుకుంటా అన్నాడు. అదే మాదిరిగా ఈరోజు కవిత గారి పైన చర్య తీసుకోవడం జరిగింది. ఆమెని పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. కాళేశ్వరంలో హరీష్ రావు వల్లనే అవినీతి జరిగిందని చెప్పి, అలాగనే సిబిఐ కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. ఎందుకు సిబిఐకి ఇస్తే ఎందుకు మన బీఆర్ఎస్ వాళ్ళు ఈ ధర్నాలు ఇవన్నీ చేయడం జరుగుతుంది? ఇప్పుడు కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఎవ్వరు తుడిపేయలేరు, ఎవరు చెరిపేయలేరు. కేసీఆర్ గారి సంక్షేమం కార్యక్రమం అందని గడపలేదు. మనం వెనకట అంటాం, హనుమాన్ గుడి లేని గ్రామం లేదు, కేసీఆర్ గారు పథకం అందని ఇల్లు లేదు. ఏదో రకంగా అటు రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాది ముబారక్ కావచ్చు, లేదా కేసీఆర్ కిట్ కావచ్చు, తర్వాత అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చినటువంటి అపర చాణక్యుడు కేసీఆర్ గారు. ఈ రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలనో ఆయన దగ్గర ఒక లక్ష్యం ఉంది, ఒక విజన్ ఉంది. ఒక మంచి నాయకుడు, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు తీసుకున్నటువంటి గొప్ప నాయకుడు భారతదేశంలో ఎవరున్నారంటే అది కేసీఆర్ గారు మాత్రమే. కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ తెలంగాణ రోల్ మోడల్ గా చూసే అనేక రాష్ట్రాల్లో బీజేపీ కేంద్రంలో ఏదైతే అధికారంలో ఉందో పార్టీ అది ప్రవేశపెట్టిన సంగతి మీ అందరికి తెలుసు, మనందరికి కూడా తెలుసు. అంటే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని చెప్పి కూడా ఇంతకుముందు కవిత గారు కూడా చెప్పడం జరిగింది. రీసెంట్ కూడా గువ్వల బాలరాజు కూడా బీజేపీలోకి వెళ్ళేటప్పుడు బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేస్తారు, అందుకే నేను ముందుగా వెళ్తున్నా అంటే సిబిఐకి ఇవ్వడం వల్ల వాళ్ళకు ఒక ఆయుధం అవుతుంది, అందువల్లనే బీఆర్ఎస్ వాళ్ళు భయపడుతున్నారా? విలీనానికి ఇబ్బంది అవుతుంది, విలీనం చేస్తారని. ఇప్పుడు ఒకటి మీరు ఏమంటే ఇలా భారత రాష్ట్ర సమితి ప్రజల్లో చొచ్చుకుపోతా ఉంది, ప్రజల్లో మంచి ఆదరణ పెరుగుతూ ఉంది. తర్వాత ప్రజలందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ఏ రావాలి, మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలి, కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఏ లోటు రాకుండా చూసుకున్నాడు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో యూరియా కొరత దొరుకుతా ఉంది. ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిరో ఏ ఒక్క గ్యారెంటీని కూడా అమలు చేయలేకపోతున్నాడు. తర్వాత ప్రతి మహిళకు 2500 ఇస్తున్నాడు, ఇవ్వలేకపోయిండు. తర్వాత ప్రతి మన పేదవానికి డబ్బులు ఇస్తున్నాడు, ఇవ్వలేకపోయిండు. తర్వాత పెన్షన్ పెంచలేకపోయిండు. ప్రతి చదువుకున్నటువంటి అమ్మాయికి స్కూటీ ఇస్తున్నాడు, ఇవ్వలేకపోయిండు. ఇవన్నీ కూడా హామీలు నెరవేర్చకపోవడం కారణంగా మళ్ళీ కేసీఆర్ గారి పట్ల కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రేమలు పెరుగుతూ ఉంది. తర్వాత ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నారు. ఏదో ఒకటి చేసి తర్వాత కేసీఆర్ గారిని గ్రాఫ్ తగ్గించాలా, మా గ్రాఫ్ను పెంచుకోవాలన్న ఒక నీచపు బుద్ధితోటి రేవంత్ రెడ్డి ఆడుతున్న ఒక డ్రామాలో ఇది ఒక భాగం. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్ళు సిబిఐని రానివ్వలేదే, తర్వాత రానిచ్చిండా. తర్వాత కాళేశ్వరం అంటున్నారు, కాళేశ్వరం కూలిపోయింది, చెడిపోయింది. ఒక్క మేడిగడ్డలో ఒక 2 పిల్లర్లు, దానికింత గాయ చేసి గత్తర చేసి గందరగోళం చేసి, అవునే మన ఇంట్లో ఇల్లు కడతాం, ఇల్లు కట్టినప్పుడు లూజ్ సాయిల్ ఉంటుంది, లూజ్ సాయిల్ ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం, పిల్లర్ ఇంకా లోపలికి వేస్తాం. సరే అది 2 పిల్లలు కూలిపోయినాయి అనుకుందాం, మరి ఇల్లంతా అయితే గులగొట్టుకోలేంగా, ఇంట్లో ఎలకబడ్డదని చెప్పేసి ఇల్లంతా గలబెట్టుకోలేం కదా. అంటే చక్కదనానికి చేతగాని ముఖ్యమంత్రి, చదువుకోని ముఖ్యమంత్రి, ఒక సౌట ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నాడు కాబట్టి ఈ దౌర్భాగ్య పరిస్థితి. నిరుద్యోగులకు ఉద్యోగం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఇక మన దగ్గర ఉన్న ఒక ఆయన మంత్రి వెంకరెడ్డి, ఆయన ఎప్పుడేం మాట్లాడుతూ అర్థం కాదు. ఆయన అన్నాడు కాళేశ్వరం అద్భుతం అన్నాడు, ఇయ్యాలేమంటుడు కూలేశ్వరం అంటుడు. అంటే మాటలు మాట్లాడటానికి మనం ఏం చేయాలంటే మన
సరే అయ్యాలు ఏం మాట్లాడినా ఇయ్యాలు ఏం మాట్లాడుతున్నాం, అధికారం ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాటనా? అంటే ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు మన దగ్గరనే. ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు హెలికాప్టర్లో వచ్చి సముద్రంలో పోయే నీళ్ళని ఇచ్చిపెట్టారు, కానీ రైతులకు నీళ్ళని ఇచ్చిపెడతానికి వీళ్ళకి చేతులు రాలేదు, తర్వాత వీళ్ళకి మనసు రాలేదు. ఇలా సముద్రం పాలేటు నీళ్లకు హెలికాప్టర్ వచ్చి ఇచ్చిపెట్టారు. ఆనాడే సముద్రం పాలెందుకు చేయాలి, నా తెలంగాణ రైతాంగం, నా నల్లగొండ జిల్లా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, వ్యవసాయానికి ముందుకు పోవాలని చెప్పేసి ఎందుకో చెరువులు నింపలేదు ఆయలా? సోయింది అవి మంత్రులకు ఏమన్నా, ఇద్దరు మంత్రులకు వెంకరెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ అయాలనే చెరువులు నింపుట అయిపోగా ఇవాళ కూడా పారగల్ చెరువు ఎండిపోతుంది. అంటే ఇంత వర్షాలు వస్తున్నాయి, నీళ్ళు ఇంకా సముద్రాలకు పోతున్నాయి, అయినా ఇంకా సోయలేదు ఈ మంత్రులకు. ఫస్ట్ ఇక్కడ సోయి నింపను, చెరువులు నింపమను. ఇంట్లో వీకను ఏదో శాస్త్రం ఉండేగా, ఇంట్లో వీకను అంటే బయట వీకిండట ఏదో. అంటే కవిత చేసిన వ్యాఖ్యలనక ఏదైనా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ హస్తం ఉందని చెప్పి అనుకుంటారా మీరు? ప్రజలు అదే అనుకుంటున్నారు, మేము కూడా అదే అనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రజలు ఏం చెప్తున్నారు, ఒకటే మాట్లాడు, ఈమెకి ఎందుకే సపరేట్గా ఉండేదానికి ఇవన్నీ ఓడి మాట్లాడమంటుండు. అంటే ఈ వెనుక ఏదో బలమైన శక్తి, ఏదో అద్భుత శక్తి ఈ వెనుక పనిచేస్తుంది కాబట్టి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది. ఈమెకు భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ ఇచ్చింది, ఎమ్మెల్సీ గౌరవం ఉండాలి. పార్టీ లైన్ దాటితే ఎంపీ ఇచ్చింది, పార్టీ లైన్ దాటితే ఎవరినైనా ఉపేక్షించము. తర్వాత కన్న కొడుకునైనా పార్టీ కార్యకర్తనైనా ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని ఆనాడే కేసీఆర్ గారు చెప్పారు. అదే పని ఈరోజు చేసిండు. 60 లక్షల మంది కార్యకర్తల అభిష్టం మేరకు, వారి యొక్క కోరిక మేరకు ఈరోజు ఆమె పైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంకా మున్ముందు ఇంకెవరైనా మాట్లాడితే వాళ్ళపైన కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటాం. అంటే ఇంతకు ముందు జగదీష్ రెడ్డి మీద కూడా వ్యాఖ్యలు చేసింది, అప్పుడు తీసుకొని చర్యలు ఇప్పుడు హరీష్ రావు వాళ్ళ అల్లుని మీద చేసినప్పుడే తీసుకోవడం అనేక, అంటే ఎలా అట్లేం లేదు. ఇప్పుడు ఒకటి పార్టీ లైన్ మేమేమంటాం అంటే, ఇప్పుడు ఒక రోజు ఒక మాట మాట్లాడాను, సరే ఇంకనైనా బుద్ధి వస్తుందేమో, ఇంకనైనా మారుతుందేమో అని ఒక అవకాశం ఇచ్చినాం. అవకాశాన్ని ఆమె వినియోగించుకోలేదు, ఇంకా మితిమీరిపోయింది, శృతిమించింది. శృతిమించినాక కూడా చేయకపోతే కార్యకర్తలంతా ఏమనుకుంటున్నారంటే, అరే ఇంకా ఆమె ఎక్కువ మాట్లాడుతున్నది, ఆమెని పార్టీలో ఉండడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది, పార్టీకి ఇబ్బంది జరుగుతుంది, కార్యకర్తలు ఏడికన్నా పోతే తర్వాత ఆమె ఏం మాట్లాడుతూ అర్థమైతలేదు. కార్యకర్తలు ఆమె వెంబడి లేరు. ఇవ్వాలి బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా ఆమె వెంబడి లేకపోవడంతో ఆమెకు ఇంకా ప్రెస్టేషన్లకు పోయి ఆమె ఇంకా అభద్రతా భావానికి లోనై ఈరోజు అనేక రకాలుగా మాట్లాడుతున్నది. పార్టీ లైన్ దాటితే ఎవరికైనా శిక్ష తప్పదు, ఎవరికైనా సస్పెండ్ తప్పదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తుంది.